ప్రైజ్ లార్డ్, షాలోమ్ టు ఎవ్రీవన్, గాడ్ బ్లెస్ యూ ఆల్. నేను ఈరోజు చెప్పబోయేటువంటి చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, డోంట్ బీ హార్డ్ టు యువర్ సెల్ఫ్. మీకు మీరు రఫ్గా, అంటే ఒక స్టబ్బర్న్గా మీ పట్ల మీరు ఆ వైఖరి యాటిట్యూడ్ కలిగి ఉండద్దండి. ఎందుకంటే కొంతమంది, ఎందుకు ఇది చెప్తున్నానంటే, చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా? వాళ్ళు చాలా రూడ్గా మాట్లాడుకుంటారు. నా లైఫ్ ఇంతే, నేనేం చేయలేను, నా లైఫ్ ఇలా అయిపోయింది అని వాళ్ళే ప్రాసెస్ ఇచ్చుకుంటారండి. ఈ నెగిటివ్ ప్రాసెసెస్ దయచేసి ఎవరైనా చేస్తుంటే మీకు తెలియాల్సిన మాట ఒకటి ఉంది. ఎందుకో తెలుసా? దేవుడు ఆయన ఇమేజ్లో మనిషిని చేసినప్పుడు ఆయనకున్న సెన్సిటివ్నెస్సే మనకు కూడా ఇచ్చాడండి. మన పట్ల మనము వర్తీగా ఫీల్ అవ్వకపోతే, మన పట్ల మనం ప్రేమించుకోకపోతే ఇతరులను కూడా ఆ కోణంలో మనం చూడలేము. సో నేను చెప్పదలిచేది ఏంటంటే, ఎవరైతే వాళ్ళ పట్ల వాళ్ళు హార్డ్గా ఉంటున్నారో దయచేసి ఆ హార్డ్గా ఫీల్ అవ్వడం మానేయండి. బికాస్ గాడ్ లవ్స్ యూ సో మచ్. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడండి. దేవుణ్ణి ప్రేమని ఫీల్ అవ్వండి. ఎస్, నా పాపాలన్నీ కూడా ఆయన క్షమించాడు, హీ రెస్క్యూడ్ మీ అని నమ్మండి. అన్లెస్ అంటిల్ యూ బిలీవ్ దట్ యూ కాంట్ డూ ఎనీథింగ్. ఎందుకో తెలుసా? ఏదైనా పర్సన్ని నువ్వు ప్రేమగా చూడాలంటే, నేను చెప్తున్నది లోక ప్రేమల గురించి కాదండి. ఒక కన్సర్న్గా చూడాలి, వాళ్ళకి ఏదైనా హెల్ప్గా ఉండాలి అనుకుంటే, వాళ్ళ పట్ల ఒక యాటిట్యూడ్ కలిగి ఉండాలనుకుంటే, అన్లెస్ అంటిల్ నువ్వు బిలీవ్ చేయగలిగితే, నా పట్ల దేవుడు నన్ను క్షమించినాడు, నన్ను ప్రేమిస్తున్నాడు అని ప్రేమ నీలో ఉండగలిగితే, ఆయన ప్రేమ డెఫినెట్లీ అదర్ పర్సన్ని యూ విల్ సీ విత్ దట్. ఇదన్నమాట. నువ్వు ఆ విధంగా నువ్వు చూడగలుగుతావు. ఆ ప్రేమతో నువ్వు వాళ్ళని ప్రేమించగలుగుతావు, వాళ్ళకి ఏదైనా కూడా చేయగలుగుతావు, ఆదరించగలుగుతావు, మోటివేట్ చేయగలుగుతావు, క్షమించగలుగుతావు. అదేవిధంగా నీకు నువ్వు అలా ఉన్నావనుకో, అంటే గట్టితనం అయిపోయి నన్ను నేనే ద్వేషించుకుంటున్నానని ప్రతి నిమిషం అనుకుంటున్నప్పుడు ఏమైపోతుందో తెలుసా? అవతలలో కూడా మనం ఏమీ కూడా వాళ్ళని కేర్ చేసే పరిస్థితిలో ఉండమండి. అక్కడ ఏం జరుగుతుందంటే, రెండు ప్రాసెస్ జరుగుతాయి. ఒకటి, మీకుగా మీరు హట్ అవ్వడం ఒకటైతే, మీ ద్వారా ఇంకొకరిని హట్ చేయడం జరుగుతుంది. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడండి. ఎంతో అనే దానికి ఒక ఎండింగ్ లేదు. ఎవర్ లాస్టింగ్ లవ్, నెవర్ ఎండింగ్ లవ్, అంతే. ఇన్ఫినిటీతో పోల్చుకోవాలి మనం. అంత ప్రేమించిన దేవుడు ఈరోజు మరి జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మనిషి నోటి ద్వారా, థాట్స్ ద్వారా తెచ్చుకున్నటువంటివి ఇవన్నీ. ఎస్, దేవుడికి శక్తి ఉంది, మరెందుకు ఆపలేకపోతున్నాడని మీరు అందరూ అనుకోవచ్చు. మనిషికి ఇచ్చినటువంటి ఫ్రీ విల్ ఉందండి. ఆయన మనిషికి ఇచ్చినటువంటి అథారిటీ ఉంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, బెటర్ స్పీక్ గుడ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ మీ లైఫ్లో మీరు పాజిటివ్గా పలకడం స్టార్ట్ చేయండి. ఈరోజు జరగలేదా, రేపు జరగలేదా, పలకండి. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ గోత్రూ అయ్యాం కదా నెగిటివ్గా మాట్లాడుకుంటూ. మళ్ళీ ఇప్పుడు కూడా అదంతా పోగొట్టుకోవాలంటే ఇట్ టేక్స్ సమ్ టైం. కాబట్టి మీరు స్టార్ట్ చేయండి. డెఫినెట్లీ మీ గురించి మీరు గుడ్గా ఆలోచించండి, వర్దిగా ఫీల్ అవ్వండి. బికాస్ గాడ్ వాల్యూస్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.